అమ్మాయివే కదా. శివతేజ. తేజ చెప్పు, ఏం చదువుతున్నావు నువ్వు? థర్డ్ క్లాస్. ఇక్కడ స్కూల్లో అసలు పని చేసిందిరా. స్కూల్లో చదువుతుందంట. ఓకే, నేనైతే స్కూల్లో చదువుకోలేదురా. నేను స్కూల్లో చదువుకోలేదు. వెరీ గుడ్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాను కరాటే? 1 year నుంచి నేర్చుకుంటున్నావా? ఎవరి దగ్గర? కళ్యాణ్ మేడమేనా? కళ్యాణ్ మేడం అంటే భయమా నీకు? భయమా? భయం లేదా? భయం లేదా? ఉందంట, భయం ఉందంట. సో ఇప్పుడు నువ్వు నాకు ఒక కరాటే సెట్ చేసి చూపిస్తావా? ఊరికే చూద్దాం ఎలా చేస్తావా. నువ్వు గుర్తుగా ఉన్నావు కదా తేజ. ఓకేనా? ఏదైనా కరాటే మూమెంట్ ఏదైనా ఊరికే చల్లగా. ఏం చదువుతున్నావు? 7th class. 7th. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఏ స్కూల్ నువ్వు? శ్రీ చైతన్య హై స్కూల్. శ్రీ చైతన్య. నువ్వు కూడా స్కూల్లోనే చదివేది? ఇక్కడ స్కూలేనంట చదివేది? స్కూలే అంట. వెరీ గుడ్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు కరాటే? 2 years. 2 years. సో ఎలిమెంట్ వచ్చిందా? వచ్చేసిందా? నెక్స్ట్ ఆరెంజ్కి వెళ్తావా? ఇప్పుడు నెక్స్ట్ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? కళ్యాణి. కళ్యాణి. సో కళ్యాణి మ్యామ్లో నీకు బాగా నచ్చినటువంటి విషయాలు ఏంటి ఎక్కువగా? కరాటే ఏదైనా బాగా నేర్పిస్తుంది. ఇక్కడ కళ్యాణి కరాటే అకాడమీ వారు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సౌత్ ఇండియన్ ఛాంపియన్షిప్ పోటీలు నిజంగా చాలా
కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఇక్కడికి ఎంతమంది చిన్న చిన్న పిల్లల నుంచి చక్కగా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి అన్నిటికంటే కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కళ్యాణి ఆర్గనైజ్ చేస్తుండటం పాటుగా తాను సొంతంగా అంటే ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఫీ తీసుకోకుండా దగ్గర ఒక 300 మంది పిల్లలకి అనాథ పిల్లలకి తాను కరాటేస్లో శిక్షణ ఇస్తూ వాళ్ళల్లో ఆత్మరక్షణ ద్వారా ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం మాత్రం నిజంగా అభినందనీయం. ఇంకా తెలిసిన విషయం ఏంటంటే దగ్గర 10 నుండి 20 మంది పిల్లలు బ్లాక్ బెల్ట్కి దగ్గరలో ఉన్నారు. అంటే నిజంగా తను చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అలాగే ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి తన స్వశక్తి పట్టుదల తోటి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తను నిర్వహించడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అలాగే ఎంతోమంది పెద్దల సహకారం ఈ కార్యక్రమం వెనక ఉంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్యాణి ఆల్రౌండర్ ఛానల్ని కూడా ఎంకరేజ్ చేయాలని, తను చేస్తున్న ప్రతి కార్యక్రమంలో వెనకుండి తనని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకి అభినందనలు తెలియజేస్తున్నాను. Please subscribe Kalyan.